చూడు సింపుల్గా ఎంత టైం పట్టలేదు, ఎంత బాగున్నాయో. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎంత కమ్మగా తినవచ్చు. అసలు రుచి మాత్రం మామూలుగా లేదు. హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెఫ్ సారీ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఈరోజు ఏం వంట చేస్తున్నాం మనం? ఈరోజు జొన్నలు గుగ్గిలు ఉండాలి. జొన్నలు గుగ్గిలు అంటారా? అవును. అది ఎట్లా అత్తమ్మ? జొన్న గుగ్గిలు ఎంత మంచిది అనుకుంటున్నావు, అంత చూడరాదు నువ్వు. నాకు ఈ జొన్న రొట్ట, జొన్న ఇప్పుడు ఉప్మాలు, దోశలు ఇవి తెలుసు, కానీ గుగ్గిలైన మాట ఇప్పుడు ఏంటో జొన్నలతోటి. సరే, ఇప్పుడు నేను వందాక నువ్వు చూసి సరే చెప్పు. ఇంకో జొన్న గుగ్గిలు చేసుకోవటానికి 1/2 కిలో జొన్నలు తీసుకోవాలి. నైట్ నానబెట్టుకొని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఇగో జొన్నలు ఉడికించుకోవడానికి మట్టి పాత్ర తీసుకున్నా. ఇగో ఇలా పోసుకుంటున్నా నానబెట్టుకున్న జొన్నలు. తేటగా ఉసుక లేకుండా జరుపుకోవాలి. సరస్వతి, ఉసుక లేకుండా గాలిచ్చుకోవాలి అవసరమైతే. ఉసుకలేసి ఉంటాయి, ఉసుక లేని జొన్నలు తెచ్చుకోండి మీరు. సిటీలో చాటలు ఇవన్నీ ఆడుంటాయి. ఇప్పుడు ఇవి ఏం జొన్నలు అత్తమ్మ? ఈ పచ్చజొన్నలు మంచిగా మనం పండించిన పచ్చజొన్నలు. ఇప్పుడు ఊర్లలో నీళ్ళు లేక చేలు ఏడబట్టే వేసిరు జొన్నలు. ఎమబడినా ఈ ఊళ్ళో తిరుమలగిరిలో. ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసుకోవాలి అత్తమ్మ? వీటిగా 1 లీటర్ నీళ్ళు. 1/2 కిలో జొన్నలకి 3 అరసొల్లు లీటర్ ఉండవు. ఇంకో ఒకవేళ అందాలు తెలుసుకోవాలంటే వీటి చేయి పెడితే కూడా తెలుస్తుంది. ఈ బెత్త కాడి పెట్టుకుంటే చాలు. ఇన్ని వంచుకోవాలి. ఉడకంగానే చూసుకొని మనకి ఇట్లా మెత్తగా అనిపించగానే వంచేసుకోవాలి. వంచి జలిగినే పోసుకోవాలి. సూపర్ ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం మనం. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత వేసుకున్నాం. ఎంతసేపు ఉడకాలత్తాం ఇప్పుడు ఇవి జొన్నలు? ఇవా మనం ఈ జొన్నలు ఇట్లా పట్టి చూసుకోగానే మెత్తగా తగులుతాయి. తగలంగానే నీళ్ళు ఎక్కువ పోసుకుంటాం కదా, వంచేసుకోవాలి. వంచి జలిగినే పోసుకోవాలి. ఇంకా మంచిగా ఆరుతాయి. ఇప్పుడు మనం ఆరినాక తాలింపులో పోసుకోవాలి, బాగుంటాయి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఒక్కటే పచ్చజొన్నలు వేసిన నేను పొయ్యి మీద. పచ్చజొన్నలే కాకుండా అలా కలపటం కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరస్వతి, ఇంకా మూత వేసుకుందాం. సరే అత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి ఈ జొన్నలు? ఇవే మనం పట్టి చూసుకుంటే ఇట్లా మెత్తగా తగులుతాయి కదా, ఆ తగిలినప్పుడే దింపుకోవాలి. దింపుకొని అలా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని జలిగిన్నెల కూడా పోసుకుంటే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ గుగ్గిళ్ళే మంచిగా చేసుకుంటాం. అయితే కుక్కర్లో ఎట్లా వేసుకోవాలి? కుక్కర్లో వేసుకోవాలంటే ఇప్పుడు మనం కుక్కర్లో కొన్ని నీళ్ళే పోసుకోవాలి. ఒక 2 జిల్లు రాగానే తీసుకొని అవి కూడా ఒక సుక్క నీళ్ళున్నా ఏం కాదు, జలిగినే పోసుకోవాలి. ఇప్పుడు జొన్నలతోటే చేసుకోవాలి అంటే ఏం అడుగుదాం అంటే, ఇప్పుడు ఈ గుగ్గిలు అన్నావు కదా, అవును, జొన్నలతోటే చేసుకోవచ్చు. ఇంక ఇలా ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు కూడా ఒక్క మంటకే ఉడుకుతాయి కాబట్టి వీటితో పాటే పెసర్లు వేసుకోవచ్చు. నానబోసుకొని అలానే వేసుకోవచ్చు. అయితే కాంబినేషన్ లో మళ్ళీ పల్లీలు ఉంటాయి, పెద్ద పల్లీలు, అవి కూడా నానబెట్టుకొని ఇట్లనే ఉడికించుకోవచ్చు. ఇలానే ఈ 2 అయితే ఖచ్చితంగా వేస్తాను. పెసర్లన్నా వేస్తా, పల్లీలన్నా వేస్తా. ఈ 2 వేసుకున్న తిన్నామనుకో సూపర్ ఉంటాయి. అంతే. సరే అత్తమ్మ, ఇవి ఉడికిందాక వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. అంతే. ఒక 1/2 గంట అయింది, చూద్దాం సరస్వతి. ఇగో గుబగుబ అంటనే ఉన్నాయి మంచిగా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇగో ఉప్పు 2 చెంచాలు వేస్తున్నా నేను, మీరు చూసి వేసుకోరి. కొద్దిసేపు ఉడికితే ఇటుకి పట్టుకుంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచుదా మూతేసి. ఇగో ఒక 2 నిమిషాలు అయింది కదా, చూద్దాం సరస్వతి. ఇగో మంచిగా గుబగుబా ఉప్పు అంతా గుగ్గిలా పట్టుకుంది. ఇప్పుడు మంచిగా ఉడికినాయి. ఉడకాలంటే తెలవాలంటే ఇగో ఇట్లా, ఇగో ఇట్లా అనగానే మెత్తగా అవుతున్నాయి చూడు. ఇక ఇప్పుడు మంచిగా తినవచ్చు. ఇప్పుడు వంపి పెట్టుకుందాం దింపి. ఇగో కడాయి పెట్టుకున్నాం, మంచిగా వేడి అయింది. ఇప్పుడు నూనె పోసుకున్నాం. ఒక 2 పావుల నూనెను కొద్దిగా వేడి కానిద్దా. ఇగో నూనె చూడు ఎంత బాగా వేడైంది, బాగా మసులుతుంది. అప్పుడు మనం జీలకర్ర 1 చెంచా అన్ని కలుపుకున్న కోపు గింజలు, ఒక 2-3 ఒట్టి మిర్చి తుంచి వేసుకోవాలి. ఇగో మిరపకాయలు కొంచెం తాలింపు గింజలు కొంచెం మగ్గగానే ఇంకో జీడిపప్పు వేసుకున్నాము. అప్పుడైతే మాకు లేవు, మేము వేసుకోలేదు. ఇప్పుడు మీకు రుచి కోసం వేస్తున్నా నేను, మీరు వేసుకోండి, మంచిగా ఉంటాయి ఇంకా రుచి. అప్పుడప్పుడు తీపి తగులుతుంటుంది, తింటుంటే మధ్యలో మంచిగా ఉంటుందని వేస్తున్నాం మీకు. అప్పట్లో మాకు లేవు పల్లీలు ఉండేది వేసుకునేది మేము అప్పుడు. ఇప్పుడు మీకు జీడిపప్పు వేస్తున్నా. ఇవి కూడా మన జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాక ఒక 1/2 నిమిషం వల్లనే అవి కూడా మగ్గుతుంటుంటే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా మగ్గుతుంది మంచిగా. ఇప్పుడే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా పండుగ అయ్యేటట్టు వేపుకోవాలి, మరి పచ్చివాసన లేకుండా. ఇగో ఒక ఉల్లిగడ్డను కూడా సన్నగా దరుముకొని ఇట్లా పొడుగ్గా వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇగో ఇట్లా మంచిగా పండుగ కలర్ వచ్చేటట్టు, మధ్య కలర్ బాగా మరీ మగ్గకుండా మంచిగా పండు గాగానే
ఇగో ఒక చెంచా ఇంగు వేసుకోవాలి. ఇగో ఇవన్నీ మంచిగా కలగలుపుకొని పండుగ మంచిగా అయినాయి చూడు ఎంత బాగున్నాయో. ఇక ఇప్పుడు మనం ఇవన్నీ కలగలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న గుగ్గిలని ఇలా పోసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ జల్లిగిన్నె లేదు కాబట్టి పోయలేదు, మీరు జల్లిగిన్నెకైనా పోసుకోవచ్చు. ఇవి ఇట్లా కుండ కాకకే గుంజకపోయింది తడి ఉన్న. గుగ్గిలు రెడీ. కలుపుతుంటే చాలా బాగుంది అత్తమ్మ, కొత్తగా ఫస్ట్ టైం వింటున్నా కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. మైనాలు మేమేమో తినేది సరస్వతి. ఇట్లా జొన్న పువ్వుల కాయ పువ్వు అని వండుకునేది, జొన్నలు దొక్కి ఇట్నే కాయలు కాయలు వండుకొని తినేది, గుగ్గిలు వండుకొని తినేది, ఎండ పోసుకొని ఇసురుకొని బారపడి చేసుకొని ఉప్మా చేసుకునేది, ఎన్ని రకాలుగానే తినేది. జొన్న పువ్వు ఎంత తింటే అంత మంచిది ఇది ఎండాకాలం. కానీ బాగుంది చూడు రెడీ అయిపోయింది. ఇంకా దింపి పక్కన పెట్టుకొని తినేద్దాం. ఇక సరస్వతి ఇగో రెడీ అయినాయి గుగ్గిలు. చూడు సింపుల్గా, ఎంత టైం పట్టలేదు, ఎంత బాగున్నాయో. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎంత కమ్మగా తినవచ్చు. అవును, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ జొన్నలతోటి. ఎదిలు అత్తమ్మ, నేను జొన్న గుగ్గిలు అయితే ఫస్ట్ టేస్ట్ చేస్తా అసలు, ఎందుకంటే వర్ణించలేకుండా ఉంది నాకు. అసలు ఎంత సింపుల్ పైన చూసుకో నువ్వే. ఇళ్ళ నీకు నచ్చితే మీరు ఇప్పుడు ఒకవేళ వేసుకోవాలనుకుంటే క్యారెట్ తుడి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. తుడుము పట్టుకొని బలం ఉంటుంది, మంచిగా ఉంటుంది. తిననోళ్ళు పిల్లలు గిట్ట తినరు కదా, అవన్నీ ఇలా కలిపి పెట్టుకోవచ్చు. పెద్దలమైనా ఇలా కలుపుకొని తినవచ్చు. అప్పుడు మాకు అవన్నీ పచ్చి కొబ్బరి ఒట్టి కొబ్బరి అన్నీ ఉన్నాయి కానీ వేసుకోపోయేది మేము. ఇప్పుడు ఇంగువ కూడా మేము అప్పుడు మాకు ఇంగువ పొడులు ఇవన్నీ కూడా తెలియదు మాకు. ఇంగువ రాళ్ళు ఉండేది, రాళ్ళు ఉండేది, ఇంగువ రాళ్ళు కానీ వేయపోయేది. వాళ్ళు ఎక్కువ దేవుళ్ళల్లో గుళ్ళల్లో వేసేది. మేమేం చేసేది, వెళ్ళిపాయం మంచిగా పొట్టు తీసి దంచుకొని తాలింపులు వేసుకుని పండుగ అయ్యేది. వెళ్ళిపాయ అసలు ఆ వాసనకి ఆ రుచికి తినబుద్ధి అయ్యేది. కానీ ఈరోజు మీకు ఇంగువ వేసిన నేను, వెళ్ళిపాయ ఉంటే వెళ్ళిపాయ కూడా దంచేసుకోరు. అసలు రుచి మాత్రం మామూలుగా లేదు. పిల్లలు అయ్యేసి తింటారంటారు కానీ ఇలా పెట్టిన తింటారు, ఎందుకంటే అంత టేస్ట్ ఉన్నాయి. పచ్చజొన్నలు నార్మల్గా చేదుగా ఉంటాయి కానీ ఇది అసలు చేదే లేదు, తీయగా ఉన్నాయి అసలు తింటుంటే. అప్పుడు వెనకట్ల పైన జొన్నలు పునాది జొన్నలు అని పచ్చజొన్నలు చేదు ఉండేది. ఇప్పుడు జొన్నలు కూడా మారినాయి. ఇవి పచ్చజొన్నలే కానీ పచ్చగా ఉన్నాయి కానీ చేదు తక్కువ ఉంది. చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. నిజంగా బరువు తగ్గనాలు మనకైతే ఇది మంచి బ్రేక్ఫాస్ట్. మధ్యలో జీడిపప్పు తగులుతుంది తీయగా, రెసిపీ. అవును, చేదు తక్కువ, చేదే లేదు. ఎవరికైనా సరే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది మంచి ఒక రెసిపీ. ఇదైతే ఎంత ఈజీగా ఉందో అంత టేస్టీగా ఉంది అసలుకి. తక్కువ సమయంలో అయిపోతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బలం వస్తుంది. జొన్నలు చాలా మంచి. అందరు ఈరోజు ఈవినింగ్ కాగానే రొట్టెలు తెచ్చుకుంటాం, కానీ ఒక్కసారి ఇట్లా వేసుకురంటే ఈజీ కదా. రొట్టె ఎవరికి రాదు చేయడానికి. రొట్టెలు ఏముంది, బియ్యం పిండి కలిపి చేస్తారు. ఆయన ఎవరికి రాదు రొట్టె అంత ఈజీగా. తొందర మందికి మనం ఇంట్లో చేసుకోవాలన్నా రాదు. కానీ ఇది కుక్కర్లో వేసుకొని ఉడికించుకొని ఇలా పోపు వేసుకున్నాం అంటే తప్పకుండా అసలుకి చెప్తున్నా, నిజంగా పిల్లలు అయితే చాలా ఇంకా చిన్న కప్పు తినైనా సరస్వతి, చిన్న కప్పు తిని నీళ్ళు తాగినా పడుకోవచ్చు. అవును, బలం ధైర్యం ఉంటది, కడుపులో ధీమా ఉంటది. ఈ ఒరిపో తింటే ఏముంది, ఇప్పుడు తింటే గంటకే ఆకలి అవుతుంది. అవును, ఇది కాదు, వెంటనే ఆకలి కాదు, చాలా బలం వస్తుంది. ఎంతైనా జొన్నలు రాగులు సజ్జలు అనేది మేము వీటిని ఏం చేసేది అనుకుంటున్నావు, ఉడికి నీళ్ళు కాగబెట్టి ఉడికి నీళ్ళ పోసి ఎమ్మటే జలిగిన పోసుకొని ఆరబోసుకునేది. ఆరబోసి ఆ ఇసిరేది, ఇసిరితే రవ్వ అయ్యేది. ఇంకా అలా పొట్టు చెరిగేది, పొట్టు పోయేది. ఆ రవ్వని తినబుద్ధి అయినప్పుడు అలా చేసుకుంటే నీ బొంబాయి రవ్వ కూడా పనికిరాదు. అంతేనా? అంత బాగుంటది. ఒకసారి చేసి చూపిస్తాం మీకు కూడా. కానీ ఇది మాత్రం సూపర్ ఉంది, సూపర్ ఉంటాయి. ఆ ఎండు మిరపకాయలు జీడిపప్పులు మధ్య తగులుతున్నాయి. కారం ఉప్పు కారం మసాలా కావాలంటే వేసుకోవచ్చు అతను, అన్నీ వేసుకోవచ్చు. కానీ కారం వేసి పిల్లలు తినరేమో, కానీ ఇట్లయితే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు మనం ఒట్టికాయలు పచ్చికాయలు వేసిన వాటి కారం సరిపోయింది. పిల్లలు అని ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఎదిగే పిల్లలకి సరైన పోషకాహారం ఇస్తేనే కదా వాళ్ళు మంచిగా ఉండేది. అలాంటప్పుడు మంచి ఫుడ్ పెట్టాలి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అందరు ఇష్టపడరు పిల్లలు, చాలా మందికి పెద్దగా అవుతుంటే కానీ వింటారు, కానీ వాళ్ళు చిన్నప్పుడు విన్నారు కదా. మా కృష్ణ కూడా అలవాటు చేశాను నెమ్మది ఇట్లాంటి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు రొట్టెలు తినడం నేర్చుకుంది కానీ ఇంకా ఇవి తినడం ఎప్పుడు పెట్టలేదు. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా చేసి పెడతా. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి, మీరు కూడా తినండి. వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుద్ది. నేను కూడా ట్రై చేసి ఇప్పటి వెయిట్ లాస్ కోసం, ఎందుకంటే పెద్ద కష్టమైన ఇవి ఎంత కష్టం సరస్వతి, ఇంకా కుక్కర్లో వేసుకుంటే మంచి. అంతే. ఇప్పుడు ఇలా ఉన్న రసం కూడా తాగొచ్చు. అవును, అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఆ సూప్ ఏం చేస్తావు? తాగొచ్చు, ఉప్పు వేసుకున్నాక నీళ్ళేనాయే. నేను తాగుతుంది. ఎంత బలం అనుకుంటున్నావు?
కానీ ఎట్లా తాగుతావు? గ్లాస్ లేదు. గ్లాస్ లేకున్నా సర్వతో సరతో తాగుతా కానీ అగదు ఆ గ్లాస్ అందుకో. చూడండి ఇది అసలు ఎంత బలం ఉడికియంగా వచ్చిన వెళ్ళిన రసం ఇది సూపు ఎంత బాగుంటుందో. నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అబ్బా అప్పటి ఉంటాయి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటది మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇంకా సర్వ చేద్దాం. బాయ్ బాయ్. ఏంటో చెప్పు. ఏం లేదు, ఇందులో ఫైబర్ ఉంటుంది, అందుకోసం ఇందాక అది సగం చెప్పలేదు సగం చెప్పిన. ఫైబర్ విటమిన్లు ఏమి ఉంటాయి కాబట్టి తినాలి. తప్పకుండా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇది కూడా తాగొచ్చు మంచిది.